మంతెన గారు కూడా చెప్పారు కదండి, మీకు తెలిసే ఉంటుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి హాస్టల్లో ఉండేవాళ్ళు హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తానండి. నేనైతే హాస్టల్లో లేనండి ఎప్పుడు కూడా. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, సో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, హాస్టల్లో ఎలా ఉంది, అలా ఉంది, హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని అయితే తెలుసుకున్నాను. సో హాస్టల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని నాకు అర్థమైంది. అందుకని చెప్పేసి నేను వాటికి కొన్నిటికి మాత్రం సొల్యూషన్ అనేది చెప్తాను. అవి ఫాలో అవ్వండి. ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముందే చెప్తున్నానండి, ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సో నేను ఇంకా కట్ చేసి నేను షేర్ చేశాను అనమాట. వీడియో చాలా 20 minutes వరకు వచ్చేసింది. కొంచెం ఓపిక్గా వినండి, నేను చెప్పింది మీకే అర్థమవుతుంది ఎలా కేర్ తీసుకోవాలి అని చెప్పేసి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసేయండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? హాస్టల్లో ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి వాటర్ ప్రాబ్లం అనేది కంపల్సరీగా ఉంటుందండి. మన ఇంటి దగ్గర నుంచి వేరే ప్లేస్కి వెళ్తాము, హాస్టల్ కంటే ఎక్కడికి వెళ్తామో తెలీదు. సో అక్కడ వాటర్ ఎలా ఉంటుంది అని కూడా మనకు తెలియదు కదా. సో వాటర్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఫాలో అవ్వండి, కొంచెం అయితే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత అందరూ ఆల్మోస్ట్ అత్త వాళ్ళ ఇంటికి వస్తారు కదా. సో ఆ టైంలో ఏమైందంటే నాకు వాటర్ అనేది చేంజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా అయింది. సో నేను అప్పుడు ఇలా ట్రై చేశాను, నాకైతే వర్కౌట్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. ఏంటంటే మనం హెడ్ బాత్ చేసేస్తాం కదండి. హెడ్ బాత్ చేసేసిన తర్వాత లాస్ట్ మగ్ మనం ఫిల్టర్ వాటర్ అనేది తీసుకోవాలి. ఫిల్టర్ వాటర్ తీసుకొని మన హెయిర్ మొత్తం నీట్గా స్కాల్ప్ దగ్గర నుంచి మొత్తం ఇలాగా హెయిర్ రుద్దుకుంటూ స్కాల్ప్లో ఉన్న డస్ట్ మొత్తం పోవాలన్నమాట. పోయే వరకు అలాగ హెయిర్ని లాస్ట్ మగ్గుతో వాష్ చేసుకోండి. సో అప్పుడు కొంతవరకు మీకు తగ్గుతుంది హెయిర్ ఫాల్ అనేది. సో నాకైతే రిజల్ట్ వచ్చింది, మీకు వస్తుందని ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఓన్లీ హాస్టల్లో ఉండే వాళ్ళే కాదండి, ఈ టిప్ని అయితే అంటే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అక్కడ వాటర్ ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు కదా. సో వాళ్ళు కూడా ఈ టిప్ని యూజ్ చేయొచ్చండి, వర్కౌట్ అవుతుంది. కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసి కంపల్సరీగా ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది. హాస్టల్లో ఉండే వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం కంపల్సరీగా ఉంటుందండి. ఎందుకంటే మనకు నచ్చినట్లు ఫుడ్ అయితే ఉండదు కదా. ఇంట్లో ఉన్నట్లు ఫుడ్ ఉంటుందా అండి? ఉండదు కదా. సో కొంతమంది ఏం చేస్తారు, ఆ ఫుడ్ నచ్చగా అన్నం తినడం మానేస్తారు, లేకపోతే ఇంటి నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళు అవన్నీ తింటూ ఉంటారు. మీరు ఏం చేస్తారంటే పచ్చళ్ళు అవన్నీ ఎక్కువగా తినద్దండి ప్లీజ్, ఎందుకంటే ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో పచ్చళ్ళు అనేవి అవాయిడ్ చేయండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అన్న వాళ్ళు మాత్రం పచ్చళ్ళు అవాయిడ్ చేయండి. నేను ఇది కూడా ట్రై చేశాను, నేను చాలా బాగా పచ్చళ్ళు తినేదాన్ని. సో హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి పచ్చళ్ళు కూడా మానేశానండి. సో హెయిర్ ఫాల్ అయితే నాకు కొంతవరకు ఓకే, నాకైతే అప్పట్లో తగ్గింది. ఎప్పుడో మంత్లీ వన్స్ అలా తినండి, ప్రాబ్లం లేదు. హాస్టల్లో ఫుడ్ బాగాలేదని చెప్పేసి కొంతమంది ఫుడ్ తీసుకోవడమే మానేస్తారు, ఎంటీ స్టమక్స్తో ఉంటారు, లేకపోతే స్నాక్స్ ఏవో ఒకటి తింటారు. అలా ఎప్పుడూ చేయొద్దండి. ఎంటీ స్టమక్తో అయితే అస్సలు ఉండద్దు. ఎందుకంటే మనకి ఫుడ్ ఏదో ఒకటి ఇంటర్నల్గా తీసుకోవాలి కదండి. ఎక్స్టర్నల్గా ఎంత చేసినా సరే ఇంటర్నల్గా ఫుడ్ అనేది మనకి కంపల్సరీగా వెళ్ళాలి. మనం ఫుడ్ తీసుకోకపోతే బాడీ ఎఫెక్ట్ అవుతుంది కదండి. హెయిర్ కూడా బాడీలో ఒక పార్టే కదా, హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రోటీన్స్ మినరల్స్ ఏమి తీసుకోకపోతే ఎలాగా చెప్పండి. సో ఎంటీ స్టమక్తో అయితే అస్సలు ఉండద్దు. మీకు ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే కనుక ఇంటి దగ్గర నుంచి శనగ పలుకులు ఉంటాయి కదండి, వేడిశనగ గుళ్ళు, పెసలు కొంచెం, శనగలు కొంచెం, వేడిశనగ గుళ్ళు కొంచెం తెచ్చుకోండి. మీరు తెచ్చుకున్న పెసలు, శనగలు, వేడిశనగ పలుకులు సో స్ప్రౌట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని రోజుకి కొంచెం తినండి. సో అవి మీ హెల్త్కి బాగుంటాయి. నెక్స్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. మంతెన గారు కూడా చెప్పారు కదండి, మీకు తెలిసే ఉంటుంది. సో అదొకటి ఫాలో అవ్వండి. కొన్ని రోజులు నేను ఈ టిప్ కూడా ఫాలో అయ్యాను. నెక్స్ట్ అంటే అక్కడ షాప్స్ ఎక్కడ ఉండవక్క, మేము ఎలాగా కొనుక్కోవాలి ఏంటి అంటే, మీరు
మంత్లీ ఒకసారి కంపల్సరీగా వెళ్తారు కదండి ఇంటికి. సో మీకు కావాల్సినవన్నీ అంటే 1 kg అలాగా మీకు ఎంత కావాలో అంత తెచ్చేసుకోండి ఒకేసారి. లేకపోతే మీ పేరెంట్స్ అన్నా వస్తూ ఉంటారు కదా హాస్టల్కి చూడడానికి, అప్పుడు వాళ్ళతో అయినా తెప్పించుకోండి. సో ఇదొకటి ఫాలో అవ్వండి, కంపల్సరీగా మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే ఫుడ్తో పాటు వాటర్ కూడా తీసుకోవాలండి. కంపల్సరిగా మీరు 3 లీటర్స్ ఆర్ 4 లీటర్స్ వాటర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తాగాలి. ఫుడ్ తీసుకున్న తర్వాతే తాగాలండి. మార్నింగ్ తాగుతారు, మళ్ళీ ఫుడ్ తీసుకున్న తర్వాతే తాగాలి. ఫుడ్ తీసుకోకుండా వాటర్ అయితే ఎక్కువగా తీసుకున్నా సరే మనకి వేస్టేనండి. ఎందుకంటే బాడీకి వాటర్ ఎక్కువ అయిపోయి లావ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫుడ్ తీసుకున్న తర్వాత వాటర్ అనేది తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ కంపల్సరిగా మీరు వీక్లీ 2 అయితే అప్లై చేసుకోండి. కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ వీక్లీ 2 అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు పిల్లలందరూ ఎలా ఉన్నారంటే, అమ్మో ఆయిల్ పెట్టుకుంటే మనము అందంగా ఉండము, ఆయిల్ పెట్టుకొని బయటకు ఎలా వెళ్తాము, ఆయిల్ పెట్టుకొని అక్కడికి ఎలా వెళ్తాము, ఇక్కడికి ఎలా వెళ్తాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆయిల్ ఏదో పెద్ద అలర్జీ లాగా చూస్తున్నారనమాట. దానివల్ల ఎంత యూజెస్ ఉన్నాయనేది తెలియదు. మీరు ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళడం ప్రాబ్లం అయితే హెయిర్ వాష్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఆయిలింగ్ అయితే చేసుకోండి, కంపల్సరీగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. మీరు మ్యాక్సిమం హోమ్ మేడ్ ఆయిలే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బయట ఆయిల్స్ కెమికల్స్ అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి హోమ్ మేడ్ ఆయిల్ అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. మీకు ఎలాంటి ఆయిల్ సూట్ అవుతుందో ఆయిల్ అయితే తీసుకోండి. మీరు ఒకేసారి ఇంటి దగ్గర నుంచి ఎక్కువ క్వాంటిటీతో ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొని రండి. లేకపోతే మీ పేరెంట్స్ నన్నా అయిపోయినప్పుడు ప్రిపేర్ చేసుకొని తీసుకొని రమ్మని చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్. ఆయిలింగ్ అయితే కంపల్సరీగా 3 డేస్కి ఒకసారి పెట్టుకోవాలి. కాలేజ్కి వెళ్ళిపోతున్నారు, మీకు ఇష్టం లేదు అనుకుంటే కనుక నైట్ ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ అనేది హెయిర్ వాష్ చేసుకోండి. ఆయిల్ హెయిర్కి రాసుకోవడం అంటే ఓన్లీ పైన రాసేసుకోవడం కాదండి. హెయిర్ మొత్తం కూడా ఆయిలింగ్ అనేది అప్లై చేసుకోవాలి. కింద చిగుర్ల వరకు కూడా అప్లై చేసుకోవాలి. అప్పుడే మీకు ఆయిల్ అనేది బాగా హెయిర్కి పట్టి మనకి హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది అనమాట. ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఒక వీడియో చేశానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కంపల్సరీగా చెక్అవుట్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. నైట్ ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ అయితే హెయిర్ వాష్ చేసుకోండి. హెయిర్ చాలా చాలా బాగుంటుంది అసలు. అలాగా 3 డేస్కి ఒకసారి అయితే ఆయిలింగ్ పెట్టుకోండి. లేదు మాకు ఆయిల్ ఉన్నా పర్వాలేదు, మేము కాలేజ్కి వెళ్ళగలం అనుకున్న వాళ్ళు ఆయిల్ మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ వచ్చానా హెయిర్ వాష్ చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నా హెయిర్ వాష్ చేసుకోవచ్చండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ స్లీప్. హాస్టల్లో ఉండే వాళ్ళకి స్లీప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకని, మనకి ఫ్రెండ్స్తో మాటలు ఎక్కువ కదా, ముచ్చట్లు ఎక్కువ కదా, చదువుతామో లేవో తెలియదు కానీ మాటలు అయితే విపరీతంగా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో మాట్లాడుకుంటాం కదా. మీరే కాదు, మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కూడా నేను అలాగే ఉండేదాన్ని, ఎవరైనా అలాగే ఉంటారు. మనం చదువుకుంటాం, మాట్లాడతాం, అన్నీ ఉంటాయి. కానీ కంపల్సరీగా మనకి 8 hours స్లీప్ అనేది ఉండాలండి. అది మస్ట్ అండ్ షుడ్ ఎవరికైనా సరే, అప్పుడే మనం హెల్తీగా ఉంటాము. సో హాస్టల్లో ఉండే వాళ్ళకి అలా అవ్వదు, మార్నింగ్ ఎర్లీగా లేపుతారు, కంపల్సరీగా లెగవాలి తప్పదు అన్నవాళ్ళు అట్లీస్ట్ 6 hours అన్నా పడుకోవడానికి ట్రై చేయండి. నైట్ తొందరగా పడుకోండి, మార్నింగ్ తొందరగా లెగవండి. సో అప్పుడు మీకు కవర్ అవుతుంది, ప్రాబ్లం అయితే ఉండదు. సో స్లీప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. స్లీప్ లేకపోయినా సరే మనకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైనా సరే, అంటే కొంతమంది చదువుకోవడం వల్ల అంటే ఎగ్జామ్స్ అనేసరికి కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు కదండి. సో అలాంటి స్ట్రెస్ ఫీల్ అయితే తీసుకోవద్దు, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో స్ట్రెస్ ఫీల్ అవ్వద్దండి ఎవ్వరూ కూడా, హ్యాపీగా ఉండండి, చక్కగా ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి షాంపూ మీ హెయిర్కి సూట్ అయ్యేది ఏ షాంపూ అయినా తీసుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అంటే కొన్ని షాంపూస్ వాడితే ఇంకా డ్రై అయిపోతుంది కదా, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కొన్ని షాంపూస్ వాడితే ఇంకా ఆయిలీ అయిపోతుంది. సో అలాంటివి కాకుండా మీకు నార్మల్గా ఉండేది తీసుకోండి, ఏ షాంపూ అయినా తీసుకోండి. షాంపూ ఎలా చేసుకోవాలంటే కంపల్సరీగా ఆయిలింగ్ అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే షాంపూ చేసుకోండి. మీ హెయిర్ సూపర్ డూపర్గా ఉంటుంది, అసలు చాలా సిల్కీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, షైనీగా కూడా ఉంటుంది. అలాగే కండిషనర్ కూడా అప్లై చేసుకోండి, చాలా బాగుంటుంది. ట్యాంగిల్స్ అనేవి చాలా తక్కువగా పడతాయి అన్నమాట. షాంపూ కూడా మీరు వీక్లీ
థ్రైస్ చేసుకోవాలండి, మస్ట్ అండ్ షుడ్గా. ఇంకా ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు. కొంతమంది ఏం చేస్తారంటే నేను ఎలాగో ఆయిల్ పెట్టలేదు కదా అని చెప్పేసి షాంపూ చేసుకోవడమే మానేస్తారు. సో ఆయిల్ అప్లై చేసుకున్నా అప్లై చేసుకోకపోయినా సరే షాంపూ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అప్లై చేసుకుంటే కంపల్సరీగా షాంపూ పెడతారు, అది ఓకే. ఆయిల్ అప్లై చేసుకోరు కొంతమంది. ఎందుకు షాంపూ పెట్టుకోవడం అని నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకుంటారు. మనం ఆయిల్ అప్లై చేసుకోకపోయినా సరే మనకి డస్ట్ అనేది పడుతుందండి కంపల్సరీగా మీకు. నెక్స్ట్ ఆ డస్ట్ బ్యాక్టీరియా ఫంగస్ అలా ఫామ్ అయిపోయి డాండ్రఫ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి కంపల్సరీగా షాంపూ అనేది అప్లై చేసుకోండి. వీక్లీ థ్రైస్ అయితే అప్లై చేసుకోండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. డాండ్రఫ్ కూడా తగ్గుతుంది, ట్రస్ట్ మీ. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ టిప్, హెయిర్ ప్యాక్. హాస్టల్లో ఉంటాం కదక్క, హెయిర్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలి, మాకు అవ్వదు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది. సో ఇప్పుడు నేను చెప్పే హెయిర్ ప్యాక్ అనేది ఒక్కసారి ట్రై చేసి చూడండి. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తారు కదండి, ఇంటికి వెళ్ళినప్పుడు మెంతులు ఉంటాయి కదా, మెంతులు తీసుకొని ఎప్పుడెప్పుడు వెళ్తారో ఇంటికి మీకే తెలుస్తుంది కాబట్టి ఒక 100 గ్రామ్స్ లేకపోతే 250 గ్రామ్స్ మెంతులు తీసుకోండి. మెంతులు తీసుకొని వాటిని లో ఫ్లేమ్లో రోస్ట్ చేయండి. రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని మీరు హాస్టల్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి. ఎవ్రీ సండే ఖాళీగానే ఉంటారు కదండి, సో ఆ టైంలో ఏం చేస్తారంటే కొంచెం ముందుగా లేచి మేతి పౌడర్ చేసుకున్నారు కదండి, మెంతులు పౌడర్, అది 2 or 3 స్పూన్స్ వేసుకోండి. అందులో మీకు కర్డ్ అనేది ఎవరికైనా అవైలబుల్గా ఉంటుందండి హాస్టల్స్లో. కర్డ్ అనేది అందులో మిక్స్ చేసి చక్కగా హెయిర్కి అప్లై చేయండి. మీకు హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. నెక్స్ట్ డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. లేదక్క మాకు పెరుగు అవైలబుల్గా ఉండదు, మరి ఏం చేయమంటావు మమ్మల్ని అని చెప్పేసి కొంతమంది అడగచ్చు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అలోవెరా జెల్ దొరుకుతుంది కదండి బయట, అలోవెరా జెల్ 1 బాటిల్ తీసుకొని వెళ్ళండి. మేథీ పౌడర్, అలోవెరా జెల్ 2 తీసుకొని వెళ్ళండి. సో 3 స్పూన్స్ మేథీ పౌడర్ వేసుకోండి, 2 స్పూన్స్ అలోవెరా జెల్ వేసుకోండి. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి అవైలబుల్గా, సో కోకోనట్ ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అది మొత్తం కూడా హెయిర్కి అప్లై చేయండి, స్కాల్ప్కి బాగా అప్లై చేయండి. మీకు డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. సో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఎవ్రీ వీక్ ఇలా చేస్తూ ఉండండి, మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు 1 మంత్కి ఒకసారి అలా ఇంటికి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు డిఫరెంట్ టైప్స్ అంటే మందారాకుల ప్యాక్ అని వేరే ప్యాక్స్ కూడా అప్లై చేసుకోండి. హాస్టల్లో ఉండే వాళ్ళు ఇలా నేను చెప్పినట్లు ప్యాక్ అనేది అప్లై చేసుకోండి, కంపల్సరీగా రిజల్ట్స్ అయితే ఉంటాయండి. ఇలాగ మీరు 1 మంత్ యూజ్ చేసి చూడండి, కంపల్సరీగా రిజల్ట్స్ ఉంటాయి. సో ట్రస్ట్ మీ, నేను ఇలాగే చేశాను స్టార్టింగ్లో, అంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో నేనైతే ఇలాగే చేశాను, నాకైతే యూస్ఫుల్ అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఉంటే నాకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, కంపల్సరీగా చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.